మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విశ్రవంతి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నాగుల చవితి శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి శివానగర్లో ఉన్న శివాలయం దేవస్థానానికి మనం వచ్చినామండి. ఈ రోజు ఇక్కడ నాగుల చవితి కాబట్టి చాలా మంది అధిక సంఖ్యలో అయితే భక్తులు అయితే వస్తున్నారు. మనం లోపలికి వెళ్దాము, స్వామివారిని కూడా దర్శించుకుందాము. అలాగే చాలా మంది భక్తులు కూడా వచ్చారు కాబట్టి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మనతో మాట్లాడడానికి శివాలయం గుడి దేవస్థానం అధ్యక్షులు సిరిపురం కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనం వారిని అడుగుదాం. ఈ రోజు చాలా మంది అధిక సంఖ్యలో అయితే భక్తులు పాల్గొన్నారు. సో ఈ రోజు ఇక్కడ కార్యక్రమాల గురించి ఒకసారి మనం సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఓం నమ శివాయ. శివనగరు శివాలయము చాలా పురాతనమైన దేవాలయము. ఇదివరకు ఇక్కడ ఏమీ ఉండేది కాదు. పూర్వ భక్తులు సిరిపురం మల్లయ్య గారు అధ్యక్షతన చాలా గుడి డెవలప్ చేసినారు. మరియు శ్రావణ మాసంలో చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ నాగుల పంచమి పుట్టక కార్యక్రమం ఉంటుంది, పాల్గొయడము. మరియు ఆఖరి శుక్రవారం రోజు కుంకుమ పూజలు ఉంటాయి. కార్తీక మాసం నెల మొత్తం దీపోత్సవాలు ఉంటాయి. శివరాత్రిలో నెల 41 రోజు స్వాములది కార్యక్రమం ఉంటుంది. కావున శివనగరు ప్రజలు మరియు సిరిసిల్ల ప్రజలు ఇట్టి భక్తి కార్యక్రమంలో పాల్గొని ఆ రాజరాజేశ్వర స్వామి కృపకు పాత్రులు కాగలని కోరుచున్నాం. ఓం నమ శివాయ. సో ఈ రోజు నాగుల పంచమి కాబట్టి చాలా మంది కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు ఎన్ని వందల మంది వస్తారు సార్ ఇక్కడికి? ఇప్పుడు ఈ రోజైతే పొద్దున ఉదయం 4:30కు సుప్రభాతంతో మరియు అభిషేకంతో స్టార్ట్ అయిందమ్మా. దాదాపు ఇప్పటికి 3,000 మంది 4,000 మంది జనాలు వచ్చిపోయినారు. ఇంకా ఇవాళ శుక్రవారం కాబట్టి కొంచెం కొంచెంగా మహిళామణులు ఇప్పుడిప్పుడే ఇంకా క్రౌడ్ పెరుగుతున్నది. ఇంకా ఇంకో 1000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 12:30-1 గంట వరకు చాలా మంది భక్తులు వస్తుంటారు. మాకు ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమమే. చాలా బ్రహ్మాండంగా అవుతుంది శివనగర్ శివాలయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మేము 11కి వచ్చినామండి. పబ్లిక్ బాగున్నారు. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళినాక వచ్చి ఈ రోజు ఫ్రైడే మొదటిగా వచ్చేది నాగుల పంచమి కార్యక్రమం కాబట్టి చాలా బాగా జరుపుకుంటారు. చాలా మంది మహిళలు అధిక సంఖ్యలో అయితే పాల్గొంటారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుందండి. దేవుని దర్శనం బాగా మంచిగా ఉంది. బాగుంది. శ్రావణము శుక్రవారము పంచమి చాలా బాగుంటది. ఈ రోజు మీరు ఎప్పుడు వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? నేను 10:30కు వచ్చాను. దర్శనం ఎలా అయింది? దర్శనం చాలా బాగుంది. అక్కడైతే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఏం లేదు, చాలా బాగైంది. అంత బాగుంది. అంతా చాలా బాగా అనుకున్నట్టు మంచిగా అయింది. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే మీరు ఇక్కడేనా? ఇక్కడనే లోకల్. ఓకే అండి, థ్యాంక్ యూ. పాల్గొసారా? పోష ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ రోజు నాగుల పంచమి? చాలా మంచిగా శ్రావణ అనిపిస్తుంది. మాసంలో వచ్చే పండుగ కాబట్టి ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. చాలా బాగుందా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శివాలయం ప్రాంగణంలో చాలా మంది అధిక సంఖ్యలో అయితే భక్తులు ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. చూసారు కదండి, శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితికి అయితే చాలా మంది భక్తులు అయితే అధిక సంఖ్యలో అయితే పాల్గొన్నారు, ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ముందుగా చాలా మంది మహిళలకు తమ కోరికలు నెరవేరినా కూడా మొక్కులు ఉంటే కొంచెం నాగదోషము ఉండదని చెప్పేసి అయితే చాలా మంది అయితే భక్తులు వచ్చి నాగదేవతకైతే పుట్టలను అయితే పాల్పోస్తారండి. సో ఇదండి, కెమెరామెన్ శివతో నేను శ్రవంతి, సుమన్ టీవీ.